ऐसे ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం రఘురామ సిఐడి కస్టడీ కేసులో సునీల్ కుమార్ విచారణ ముగిసింది. సునీల్ కుమార్ ను ఎస్పీ దామోదర్ 5 గంటల పాటు విచారించారు. రామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడంపై పలు ప్రశ్నలు అడిగినట్లు పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి మాత్రమే సునీల్ కుమార్ సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. రఘురామను కస్టడీలో హింసించిన కేసులో A1 గా సునీల్ కుమార్ ఉన్నారు. అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఎస్పీ దామోదర్ సునీల్ కుమార్కు తెలిపారు. సునీల్ కుమార్ విచారణపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రఘురామ్ కస్టడీలో హింసించిన కేసులో A1 గా ఉన్న సునీల్ కుమార్ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, రఘురామ కృష్ణరాజు సంబంధించి ఏదైతే అప్పట్లో సిఐడి దర్యాప్తులో భాగంగా కస్టడీలో ఉన్నప్పుడు సునీల్ కుమార్ ఎవరైతే విచారణాధికారిగా ఉన్నారో ఆయన రఘురామ కృష్ణరాజు పైన అయితే మాత్రం ఆయన 3rd డిగ్రీ ప్రయోగించినట్టుగా అయితే మాత్రం విచారణలు అయితే మాత్రం తేటతెల్లమైంది. ఏదైతే సునీల్ కుమార్ ను 5 గంటల పాటు విచారించినటువంటి ఎస్పీ దామోదర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర దీనికి సంబంధించిన కీలక అంశాన్ని అయితే మాత్రం ఆయన బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే రఘురామ కృష్ణరాజును చిత్రహింసలు పెట్టడంపై వాళ్ళు ప్రజలు అయితే మాత్రం స్పందించినట్టు అయితే మాత్రం మనకి ప్రాథమికంగా సమాచారం అందింది. ఇందులో భాగంగానే అడిగిన ప్రశ్నలో కొన్నింటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్టుగా మాత్రం సమాచారం అనుకోండి. ఏదైతే సునీల్ కుమార్ విచారణాధికారిగా ప్రధానంగా కీలక నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయన కొన్ని మాత్రమే సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా రఘురామ కృష్ణరాజును కస్టడీలో ఉన్నప్పుడు ఆయన అయితే మాత్రం హింసించిన కేసులో అయితే మాత్రం A1 గా ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఆయన విచారణ సమయంలో ఆయన 3rd డిగ్రీ ఉపయోగించారో దానికి సంబంధించి కొన్ని అంశాలను అయితే మాత్రం అంగీకరించినట్లయితే మాత్రం ప్రాతికలమైంది. సుష్మా, ఎస్, అంటే ఈ విచారణలో ఏదైనా చెప్పారా సునీల్ కుమార్? ఏం క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్స్ ఇచ్చారు ఆయన? సుష్మా, ఈయన సహజంగానే ఒక సిఐడి అధికారిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన కొన్ని ప్రశ్నలు మాత్రమే సంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. కొన్నిటికి దాటవేత ధోరణులు అయితే మాత్రం ఆయన వ్యవహరించిన పరిస్థితి కూడా ఉందని కూడా మనకు సమాచారం అందింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం రఘురామ కృష్ణరాజుని మాత్రం 3rd డిగ్రీ ఉపయోగించారన్న విషయాన్ని అయితే మాత్రం ఆయన ఒప్పుకున్నట్టుగైతే మాత్రం మనకు పూర్తిగా తెలుస్తుంది. సుష్మా, ఎస్, అంటే విచారణలో ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో రఘురామ్ టార్చర్ చేశారన్న విషయాన్ని ఒప్పుకున్నారని, దీనికి సంబంధించి కూడా ఆయన ఓకే చెప్పారు అని చెప్తున్నా ఈ పరిస్థితుల్లో కేసు ఏ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? సుష్మా, ఇప్పుడు వరకు అయితే మాత్రం ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన సునీల్ కుమార్ అనే అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం పూర్తిగా వన్ సైడ్ గా, అంటే ప్రభుత్వానికి పూర్తిగా కొమ్ముగాస్తూ వ్యవహరించినట్టుగైతే మాత్రం తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరైతే రఘురామ కృష్ణరాజు అప్పట్లో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించినట్టుగైతే మాత్రం తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన విషయంలో 3rd డిగ్రీని కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అంటే మనకు అప్పట్లో వచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో 3rd డిగ్రీకి సంబంధించిన విజువల్స్ ఆయన నడవలేని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో దాన్ని మళ్ళీ తిరగదోడి దానికి సంబంధించిన విచారణ అయితే ముమ్మరంగా అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు సునీల్ కుమార్ తో పాటు పలువురు ఈ అధికారులు కూడా దీనిలో పేర్లను కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ కూడా మొదట విచారణకు హాజరవటానికి అనారోగ్యంగా ఉందని ఇంట్లో వాళ్ళకి లేట్ గా అటెండ్ అవుతారని కూడా ఆయన ఏదైతే అప్రూవల్ కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖచ్చితంగా అయితే మాత్రం విచారణకు హాజరవ్వాలని విచారణాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి కండిషన్ నేపథ్యంలో ఈయన వచ్చి దీనికి వచ్చే విచారణకి అయితే హాజరయ్యారు. విచారణలో కొన్ని మాత్రమే ఆయన ప్రశ్నలకైతే మాత్రం ఏదైతే జవాబు అయితే చెప్పడం జరిగింది. కొన్నింటిని దాటవేత ధోరణిలో ఆయన ముగించడం జరిగిందనే తెలియజేస్తుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.